ఆనాడే శ్రీనివాసుడు గుర్రమెక్కి కిరాతవేశంతో వెంకటాద్రి నుండి వేటకు బయలుదేరుతాడు. ఒక మదపుటేనుగును తరుముకుంటూ వస్తాడు. అలా వచ్చివచ్చి పద్మావతి తన సఖులతో విహరిస్తున్న ప్రమదవనంలో ప్రవేశిస్తాడు. పద్మావతి శ్రీనివాసులు పరస్పరం చూచుకుంటారు. వెంటనే చెలికత్తెలు, అయ్యా, నీవెవరు? ఇక్కడికెందుకు వచ్చావు? ఇది పురుషులు రాకుండని ప్రదేశం. సత్వరంగా వెళ్ళు అని హెచ్చరిస్తారు. నేను మీ రాజపుత్రి కొరకే వచ్చాను. నాకామెతో పని ఉంది అంటాడు శ్రీనివాసుడు. ఏమిటా పని? అసలు నీవెవరు? నీ పేరేమి? ఊరేమి? కులగోత్రాలేమిటి? నీ తల్లిదండ్రులెవరు? అని వారు గద్దిస్తారు. చెప్పితినిగదా, మీ రాకుమార్తెతో నాకు పని ఉందని. నేను ఆమెతోనే మాట్లాడాలి అంటూ శ్రీనివాసుడు పద్మావతిని జూచి, మాది చంద్రవంశం. నన్ను కృష్ణుడంటారు. నా జననీజనకులు దేవకీ వసుదేవులు. మరి నీ కులగోత్రాలేమిటో వినవచ్చా అంటాడు. అందుకు పద్మావతి, నేను ఆకాశరాజు పుత్రిని. నా పేరు పద్మావతి. వివరాలు చాలునా? ఇక మీరు దయచేయవచ్చు అంటుంది. సఖులు కిలకిలా నవ్వుతారు. అంతట శ్రీనివాసుడు, పద్మా, ఆ మాటలే కాస్త మెల్లగా మృదువుగా రానీయరాదా? నిన్ను చూడగనే నా మనస్సు ఏమేమో అవుతున్నది. నాతో ఇంత నిష్ఠురంగా పలుకుదగునా? నేను నీవాడనేగదా, నన్ను పతిగా స్వీకరించు అంటాడు. రాకుమారికి కోపంతో కళ్ళు ఎరుపెక్కుతాయి. నన్ను అనరాని మాటలంటున్నావు. మా జనకుడు చూస్తే నిన్ను ప్రాణలతో విడిచిపెట్టడు. బతుకుమీద ఆశ ఉంటే ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపో అని హెచ్చరిక చేస్తుంది. నీ తండ్రి నన్ను శిక్షించటానికి నేను చేసిన నేరమేమిటి? నీవు కన్యవు, నేను వరించడం తప్పా? అంటూ శ్రీనివాసుడు ఆమెను సమీపిస్తాడు. పద్మ కోపోద్రేకంతో అచ్చటి నుండి రివ్వున కదిలివెళుతుంది. శ్రీనివాసుడు నిజ నివాసానికి మరలివచ్చి చింతతో సెజ్జపై మేను చేరుస్తాడు. వకులాదేవి వచ్చి కన్నీరు కారుస్తున్న శ్రీనివాసుణ్ణి చూచి కళవళపడి కారణమడుగుతుంది. అతడు తాను వేటకై వెళ్లి ఒక ఉద్యానవనంలో పద్మావతి అనే కన్యను చూచినానని, ఆమెను తన దానిగా చేసుకోవాలని, అలా జరగకపోతే తాను జీవింపలేనని చెప్తాడు. అందుకు వకులాదేవి సంభ్రమంతో, ఆ కన్య తండ్రెవరు? నివాసమెక్కడా అని అడుగుతుంది.